जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు కలిగిన వారు, శతభిష నక్షత్రము 1 నుంచి 4 పాదాలు కలిగిన వారు, పూర్వభద్ర నక్షత్రము 1 నుంచి 3 పాదాలు కలిగిన వారిని మనము కుంభరాశి కలిగిన వారిగా పరిగణిస్తాము. ఈ కుంభరాశి కలిగిన వారికి ఏప్రిల్ మాసమైనటువంటి ఈ 4వ నెలలో, అనగా చైత్ర మాసంగా మనం తెలుగువారి నెలలో చైత్ర మాసంగా కూడా సంబోధిస్తాము. ఈ ఏప్రిల్ మాసంలో మనకు విశ్వనామ సంవత్సరం కూడా ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాస కాలంలో ఈ కుంభరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా ఈ రాశి కలిగిన వారి యొక్క మాస పంచాంగంలో వచ్చేటటువంటి మార్పులు, ఈ మాస పంచాంగంలో మాస ఫలితాలకి ఏ విధమైనటువంటి పరిస్థితులు, ఏ సమస్యల పట్ల ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కొన్ని సలహాలు, సూచనలు, కొన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. 1వ తారీఖు మంగళవారము తదియాతో మొదలుకొని 30వ తారీఖు బుధవారము తదియాతో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో ఈ కుంభరాశి కలిగినటువంటి వారికి గతంలో మీరు ఏదైతే కాస్త సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, పేరు ప్రఖ్యాత కానీ, తర్వాత కొన్ని ధనధాన్యాలతో కూడినటువంటి ఐశ్వర్యం కూడా ఏదైతే సంపాదించుకొని నలుగురిలో నవ్వులు పాలు కాకుండా మీ స్థితిగతులను బట్టి జాగ్రత్తగా బతుకుతూ వచ్చినటువంటి పరిస్థితులు గతం నుంచి ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కొన్ని మీకు ఆపదలు తలపెట్టేటటువంటి ప్రయత్నాలు మాత్రము వ్యతిరేకంగా మారేటటువంటి ప్రభావాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే సమాజంలో కొంత గౌరవ మర్యాదలు కోల్పోయేటటువంటి పరిస్థితులు, తర్వాత అయిన వారి మధ్య కొన్ని అపనిందలు పడేటటువంటి ప్రభావాలు, మీరు ఊహించని స్థితిలో, ఊహించని కోణంలో మీ యొక్క వంశాభివృద్ధికి, మీ కుటుంబానికి, మీ యొక్క కుటుంబ స్థితిగతులకి చెడ్డ పేరు, చెడు పేరు మీకు తగిలించేటటువంటి విధంగా, అది మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన కానీ, పిల్లల వలన కానీ, మీ స్వతహాగా మీకు ఉన్నటువంటి కొన్ని చెడు అలవాట్ల వలన కానీ, మీ వ్యక్తిగత జీవితంలో గతంలో ఎవరితో అయినా మీకు కొంత రిలేషను, స్నేహం, కొంత వివాహేతర సంబంధాల వల్ల ఉన్నటువంటి పరిచయాల వలన కానీ ఇప్పుడు అవి మీ నుంచి మీకు సమస్య తీసుకొచ్చేదానికి కొన్ని అలవాట్లు మీకు కారణాలుగా తయారయ్యి కొంతమంది స్నేహితుల రూపంలో, స్నేహాల రూపంలో కావాలని కొంతమంది మీకు లేనిపోయినటువంటి సమస్యలు క్రియేట్ చేయటం వలనైనా సరే కొంత అవమానాలు, అపనిందలు, చాలా కాలంగా ఎక్కడ నలుగురిలో సమస్యలు పడకూడదని జీవించుకుంటూ వచ్చారో అటువంటి అనుకోని అసందర్భమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, విభేదాలు పడేటటువంటి ప్రభావాలు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ జరిగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కేవలం మీకు జరిగేటటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మీకు జరగడానికి గల కారణము కాస్త మీకు కొన్ని ఇది తప్పని తెలిసి కూడా ఆ విషయాలకు దూరంగా ఉండకోకుండా దగ్గరగా తిరగటము, కొన్ని చెడు ప్రభావాల విషయంలో కూడా మీరు ఎక్కువగా మోజుగా ముందుకు వెళ్ళటము, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు కోరికలు, చెడు స్త్రీలతో కానీ, చెడు పురుషులతో కానీ స్నేహాలు, కేవలం ఇవే మిమ్మల్ని అవమానాలకి, అపనిందలకి, సమస్యలకి దారి చేర్చగలిగినటువంటివి. మీరు సంపాదించుకున్న ధనము ఖర్చు అవ్వడానికి కానీ, పేరు ఖర్చు అవ్వడానికి కానీ, నలుగురిలో మిమ్మల్ని దోషిగా నవ్వులు పాలు చేయటానికి కానీ నిలబెట్టగలిగినటువంటి ఇవే. కాబట్టి వాటిని మీరు ఈ సమయకాలం ప్రారంభం నుంచే వీలైనంత వరకు దూరంగా, అప్రమత్తంగా, జాగ్రత్తగా, కొంత ఏమాత్రము కూడా ఏమరపాటుగా ముందుకు పోకోకుండా ఆలోచించి నిదానముగా, కొన్నిటిలో మనం చెడిపోతాము అని మన జాతక ప్రకారంగా ఉన్నప్పుడు ఆ సమయంలో వాటి తిరుగుపోకుండా ఉండటము అది ప్రథమ లక్షణం. తర్వాత కుటుంబంలో పిల్లల వలన కానీ, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వలనైనా కానీ కుటుంబానికి, వంశానికి అప్రతిష్ట వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారి అలవాట్లు ఏమిటి, వారి స్థితిగతులు ఏమిటి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఆలోచించి వాళ్ళ విషయంలో కూడా తగు జాగ్రత్తగా ముందుకు వెళ్ళటము,
మన విషయంతో పాటు మనం జాగ్రత్తగా ఉండటంతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కూడా సరైనటువంటి రీతిలో నడిపించడం, గైడెన్స్ చేయటం ఈ సమయకాలం అనేది చాలా ప్రథమంగా ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయంగా గుర్తుంచుకోవటం మంచిది. అలాగే ఆర్థిక పరిస్థితులైనటువంటివి ఉద్యోగం కానీ వ్యాపార రంగాల్లో కానీ కొంతమంది రెక్కల కష్టార్జితం మీద చేసుకునే పనులు కానీ ఒక్కొక్కరు వారి యొక్క ఎదుగుదలలు ఆర్థిక స్థితిగతులు బాగుపరుచుకోవడానికి ఏవైతే కొన్ని ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీకు కొంత మంచి ఫలితాలను అందిస్తాయని మాత్రం తెలియపరచవచ్చు. అతికిమించినటువంటి పెట్టుబడులు పెట్టకోకుండా కాస్త ఉన్న దాని మీద కాస్త డెవలప్ చేసుకునే ప్రయత్నాలు చేసుకోవటం వల్ల కాస్త సమస్యలో పడకుండా ఉంటారు. ఇది ఆర్థిక రంగం పట్ల. ఈ ఆర్థిక రంగాలలో కొంతమంది స్నేహితులతో మిత్రులతో ఏదైతే ఆర్థిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారో అటువంటి విషయాలలో కూడా ఆచిచూచి ముందుకు వెళ్ళటము, చేస్తున్నటువంటి వ్యాపారాలను విడిచిపెట్టి వేరే వ్యాపారాల వైపు పోకుండా ఈ వ్యాపారంనే కాస్త మీరు ముందుకు సాగించేటటువంటి ఈ మాసకాలంలో చేసుకోవటం మంచిది. ఉద్యోగాలలో కూడా ఏదో వస్తుంది, ఏదో మనం చేయగలుగుతామని అతిగమించిన ఆశతో ముందుకు పోయి సమస్యల్లో పడకుండా ఉన్న ఉద్యోగంలో కాస్త మీరు ఈ సమయకాలం వరకు కుదుట పడగలిగితే మంచిది. అలాగే ఈ ఉద్యోగ వ్యాపార ప్రభావాలు రెండూ కూడా ఎక్కడ మీరు సమస్యల్లో పడకోకుండా ఏదైతే మనం మంచం ఉన్నంత వరకు కాళ్ళు చాపుకునే పరిస్థితులు చేసుకుంటామో దానివల్ల సమస్య రాకుండా ఉండేదానికి మీకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కుంభరాశి కలిగినటువంటి వారికి కుటుంబ వ్యవహారాలు అయినటువంటివి, వివాహాలు, ఇంట్లో శుభ కార్యక్రమాలు, శుభప్రదమైనటువంటి అంశాలు, ఈ విషయాలలో కూడా కాస్త మీరు కొంచెం రిస్క్ తీసుకోవాల్సినటువంటి పనులు, మీరు ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలు, అంటే ఆ సమయానికి ఆ కార్యక్రమాలు జరుగుతాయని మీరు అనుకున్నా కూడా అవి దగ్గరకు వచ్చి ఏదో ఒక రకంగా ఆగేటటువంటి పరిస్థితులు, జరగాల్సిన పనులు కూడా చేయిదాకా వచ్చి కూడా చేజారిపోయేటటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి పనులలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటము, ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్న సమయాన్ని జరగకపోతే దాని నుంచి మీరు ఆందోళన పడకోకుండా కాస్త ఓపికగా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటము చాలా మంచిది. ఇక కుటుంబ శుభ కార్యక్రమాలతో పాటు శుభప్రదమైన అంశాలతో పాటు ఏదైనా గృహం నిర్మించే పనులు కానీ, స్థలము భూమి కొనుగోలు చేసే పనులు కానీ, ఈ తరహా అంశాలలో కూడా ఈ సమయకాలంలో కాస్త ఒకరిని నమ్మి తొందరపడి అడ్వాన్స్లు ఇవ్వటము, తొందరపడి కొన్నిటి మీద భయానాలు ఇచ్చేయటము, ఏదో కొనాలనే ఆదుర్తలో ఏదైనా మనం తొందరగా కొనుగోలు చేయాలనేటువంటి అంశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకొని లోతుపాతులు పరిశీలించుకోకుండా పోవటం వల్ల ఇరుకులో పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అదేవిధంగా కాస్త శత్రువుల మధ్య, స్నేహితుల మధ్య ఎవరో తన మన అనేవాడిని కొంచెం గమనించు ముందుకు పోవటం, అలాగే కొన్ని గృహాలు మారేవి, అద్దెళ్లలో ఉండేవారు కొంత గృహాలు మార్పు కోసం వెళ్ళేవి, కొన్ని విదేశీ ప్రయాణాల కోసం వెళ్ళే వారికి కొన్ని శుభప్రదమైన అంశాలు, తర్వాత ఆరోగ్యాల విషయాలలో కూడా చిన్న చిన్న విషయాలకి కాస్త అలసట, చిన్న చిన్న విషయాల్లో కూడా అనారోగ్య పరిస్థితులు అధికమవటము, ఆరోగ్యంలో మందులు మెడిసిన్స్ వాడేటటువంటి ప్రమాదాలు ఏర్పడటము, తర్వాత కొన్ని హాస్పిటల్ సందర్శించటము, కొన్ని టెస్టులని, కొన్ని మెడిసిన్స్కి సంబంధించిన విభేదాలని, ఇబ్బందులని, అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఊహించని కాస్త ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, కొంత డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి పనులు, కొన్ని రోజులు అడ్మిట్ అవ్వాల్సినటువంటి ప్రయత్నాలు కూడా ఆరోగ్య స్థితిగతుల్లో కూడా మీకు ఎదురవ్వచ్చు. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద ఎక్కువగా కేరింగ్ తీసుకోవాలి. ఈ ఆరోగ్య సమస్యల మీద ఎక్కువగా మీరు జాగ్రత్తగా నడుచుకోవాల్సిన ప్రయత్నాలు చేసుకోవాలి. ప్రతి విషయంలోనూ మనం ఆరోగ్యంలో ప్రతి సందర్భంలో అప్రమత్తంగా లేకపోయినా ఈ సమయకాలం మనకు అనుకూలంగా లేదనుకున్నప్పుడు తగిన అప్రమత్తంగా నడుచుకొని ముందుకు పోతే చాలా మంచిది. అలాగే ఎక్కువ శాతం మీ మీద నరదృష్టి, జనులు పెట్టేటటువంటి ఏడుపు, కొంతమంది కావాలని చెప్పి మిమ్మల్ని నమ్మించి సమస్యలు ఇరికించేటటువంటి ప్రయత్నాలు, ఈ నరదృష్టి, నర ఏడుపు వలన కూడా మంచి జరిగేటటువంటి పరిస్థితుల నుంచి కూడా చెడు వైపున జరిగేటటువంటి ప్రక్రియలు కూడా ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి మనం ఏదైనా ఒక శుభప్రదమైన అంశాలు చేస్తున్నా, ఒక ముఖ్యమైన కార్యాలు చేస్తున్నా అది ఒకరికి తెలియపరచకుండా జాగ్రత్తగా చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఈ మాసంలో మీరు పూర్తిగా
దైవానుగ్రహానికి సంబంధించినటువంటి కార్యాచరణలు, కొన్ని పుణ్యనదులు, దైవయాత్రలు, కొంతమంది అంధులకి, గుడ్డివారికి, వికలాంగులకి, అనాథ ఆశ్రమాలకు వెళ్ళి కొన్ని దానా ధర్మాలు, అన్నదాన కార్యక్రమాలు, కొన్ని వస్త్రదానాలు, మీకు వీలైనటువంటి స్తోమత తగినటువంటి దాంట్లో కొంత సహాయ సహకారాలు చేయగలిగేటటువంటి ప్రయత్నాలు చేసుకోవటం మంచిది. ఇంకా కొన్ని దేవాలయాలలో కూడా అన్నదానానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు కొన్ని పూజలు, అలాగే కొన్ని భగవత్ సంకల్పానికి సంబంధించిన కొన్ని ఆచరణలు చేసుకోవటం వలన కూడా మీ మీద ఉన్నటువంటి దుష్ట ప్రభావాలు కూడా తగ్గుతుంది. మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి మనం చేసేటటువంటి సహాయ సహకారాలు ఎదుటివారికి ఒక విలువనివ్వగలిగి, ఒక శుభప్రదమైన అవ్వగలిగి, వాళ్ళకు కొంత ఆకలి తీర్చగలిగినటువంటి ప్రయత్నాలు చేయగలిగితే మీ మీద ఉన్న చెడు ప్రభావం కూడా తగ్గి కాస్త సానుకూలతమైనటువంటి ప్రభావాలు కూడా ఏర్పడి మీ మీద మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఈ సమయకాలంలో ఈ అమావాస్య వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా వాహన ప్రయాణాలలో ప్రమాదాలు జరగవచ్చు. అలాగే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా, ఏదైనా ప్రయాణాలు చేయాలనుకున్నా ఈ అమావాస్య వరకు వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటము చాలా మంచిది. మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలున్నా, ఇంకేదైనా సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించి మీ సమస్యల నుంచి పూర్తిగా బయటపడేదానికి కొన్ని సలహాలు, సూచనలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.